సో, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కూడా డిసైడ్ చేసింది ఎందుకు? బ్రహ్మానందం గారిని చూడగానే ద బ్రాండ్ ఐడెంటిటీ ఈస్ ప్యూర్, ఈస్ లాంగ్ లాస్టింగ్. సో, అలాంటి ఐడెంటిటీని వాటర్‌తో కనెక్ట్ చేయాలి. హుహు. బ్రాండ్ అంబాసిడర్‌ని తీసుకురావడం ఇస్ నాట్ ఎ జోక్. మనీ ఒక్కటి కావాలి డెఫినెట్‌లీ. బట్ ఇట్స్ ఆల్సో దట్ ఐడెంటిటీ మ్యాచింగ్ విత్ యువర్ ప్రొడక్ట్ ఇస్ ద మెయిన్ థింగ్. Hi guys, this is Pawan Visamala and I'm the host of the Founders Formula, and also I'm the founder of Skillloom, which is a non-technical edtech startup, and also Elite Spark Bridge, which is a digital marketing agency. Now it's a marketing consulting agency. Okay. So in this podcast, in episode 1 of the Founders Formula, we have Vishnu Saicharan Reddy Komala, who is the founder and CEO of Ladder Guru, and also is the COO of Madura Audio and Entertainment. So he is going to bring up on the table where he has worked with different kinds of companies from Ladder Guru, right? Worked with Brahmanandam Garu for an ad as well. So he'll talk about his experience. And it was lovely chatting to him because I have known him since the last 5+ years personally. And it was very lovely talking to him for 1 hour and getting to know his business journey, his personal journey, right, as well. So it's very interesting to know about him, and I hope each and every one who's watching this video will get inspired and start something by their own, right? Who wishes to start some startup or wishes to build a business by their own. I hope this episode will inspire you a lot to do something good in your future and career. So, without wasting any time, let's move right into the podcast. So, hi Anna, welcome to the first episode of Founders Formula. So, glad you are here for the first episode after so many trials and errors we have done. So, ఎలా ఉన్నారు అన్న? Maybe you can talk. ఆల్ గుడ్ పవన్. యా, చాలా టైం పట్టింది ఫస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేయడానికి. బట్ ఐ థింక్ ఐ హెల్ప్డ్ యూ విత్ ద సెటప్ ఆఫ్ ద పాడ్కాస్ట్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. బట్ పర్లేదు. ఆల్వేస్ హ్యాపెన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ద మెయిన్ ఐ థింక్ ఇట్స్ అ సిగ్నల్ ఫ్రమ్ గాడ్ ఫర్ యూ సేయింగ్ దట్ ఫౌండర్స్ ఫార్ములా, అండ్ కొంచెం ఈ జర్నీ నుంచి ప్రతిదీ నేర్చుకోవడం. ఐ థింక్ ప్రతి ఫౌండర్ లైఫ్ లో ఐ థింక్ నథింగ్ కమ్స్ ఆన్ అ ప్లేట్ టు యూ. యూ జస్ట్ హ్యావ్ టు లర్న్, అన్లర్న్ అలానే అవుతుంటుంది. బట్ టు ఆల్ ది న్యూ ఆడియన్స్ ఫర్ ద ఛానల్ ఫౌండర్స్ ఫార్ములా, ఐఎమ్ విష్ణు సాయి చంద్ర రెడ్డి. ఐఎమ్ ద CEO of Ladder Guru, and I'm also the COO for Madura Audio. Yeah, నా ఇంట్రడక్షన్ నేను ఇచ్చాను. సో yes పవన్. Let's start, Anna. So, first, I want to talk about Ladder, to ask you about Ladder. What is Ladder, Anna, exactly? ఎందుకంటే నేమ్లో ఇట్స్ దేర్ Ladder Guru. What is this with the name and what do you do? బేసిక్ గా ఏంటి అంటే Ladder Guru is actually it started off to be a mentorship platform for the alternate and unconventional careers. Okay. సో ఇండియన్ ఎకోసిస్టమ్ లో చూసుకుంటే ఇప్పుడు ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బిజినెస్ ఆర్ మోస్ట్ పేరెంట్స్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ కెరియర్స్. వీటిలలో కెరియర్స్ అవేర్ ఉన్నారు. బట్ నవడేస్ మెల్లమెల్లగా పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, తర్వాత లాట్ మోర్ చాలా ఉన్నాయి, ఫోటోగ్రఫీ, అలా చాలా డైవర్స్ కెరియర్స్ ఉన్నాయి. కానీ థింగ్ ఇస్, నువ్వు ఒక కెరియర్ లోకి వెళ్ళాలి అనుకుంటే యు నీడ్ అ పర్సన్ హూస్ ఆల్రెడీ దేర్ ఇన్ దట్ కెరియర్. ఎందుకంటే యుల్ నో అసలు వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఇన్ దట్ కెరియర్, అసలు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని తెలవడానికి నీకు అది యు నీడ్ సమ్వన్. మోస్ట్లీ ఇప్పుడు ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద డేటా కలెక్టెడ్, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ వాట్ ఎవర్ ఐ మెన్షన్ ఫర్ ది కన్వెన్షనల్ కెరియర్స్, యూ హ్యావ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ డేటా ఇన్ గూగుల్. Yeah. మోర్ ఆర్ లెస్ అది చేసుకుంటూ పోతే నువ్వు మంచి వెళ్తూ ఉంటావు. బట్ ఇలాంటి అన్కన్వెన్షనల్ కెరియర్స్ కి నీకు అలాంటి ఒక పాత్ ఉండదు. గూగుల్లో నొక్కుతావు, హౌ డు ఐ బికమ్ అ ఫిల్మ్ మేకర్ అంటే ఫిల్మ్ ది అంటారు. దట్స్ నాట్ ద రియాలిటీ. దెర్స్ లాట్ మోర్ ఇన్వాల్వ్డ్. సో అప్పుడు ఇఫ్ యూ రియలీ హ్యావ్ ద ఛాన్స్ టు టాక్ టు అ ఫిల్మ్ మేకర్, యూ గెట్ టు అండర్స్టాండ్, ఓకే, ఇవి ప్రోస్ అండ్ కాన్స్, ఇవి ఆపర్చునిటీస్.
సో ఫిల్మ్ మేకర్ అంటే ఓన్లీ ఫిల్మ్స్ తీసేటోళ్ళనే కాదు. వెబ్ సిరీస్ ఫార్మాట్ ఉంది. తర్వాత దేర్ ఆర్ లాట్ మోర్ ఫార్మాట్స్ యాక్చువల్‌గా. డాక్యుమెంటరీస్ ఉన్నాయి. అవన్నీ నీకు వన్స్ యూ టాక్ టు అ పర్సన్ హూస్ దేర్ ఇన్ ది ఇండస్ట్రీ హీల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. సిమిలర్‌లీ ఇప్పుడు ఫోటోగ్రఫీ ఉంది. ఫోటోగ్రఫీ అంటే ఫోటోస్ తీయి అంటారు. కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ అలా మ హై మోషన్ ఫోటోగ్రఫీ ఏవో అలా చాలా ఉంటాయన్నమాట. ఓన్లీ ఇఫ్ యూ కెన్ టాక్ టు అ ఫోటోగ్రాఫర్ హూస్ బీన్ ఇన్ ద ఫీల్డ్ యూ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఓకే. ఇది ఉంది. సో, మేబీ ఐ కెన్ డైవర్ట్ మై అటెన్షన్ టువర్డ్స్ దిస్ అని. సో, దట్ ఈస్ ద థింగ్ దట్ యాక్చువల్లీ ఇన్‌స్పైర్డ్ మీ టు స్టార్ట్ లాడర్ గురు. సో, ఇక్కడ ఏంటి అంటే ఐ వాంట్ టు కనెక్ట్ ద మెంటీస్ అండ్ ద మెంటర్స్. ఆ ఇద్దరిని కనెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే నేను ఎకోసిస్టమ్‌ని చేంజ్ చేయలేను. నేను అంత పెద్ద పర్సన్‌ని గాదు ఎకోసిస్టమ్‌నే చేంజ్ చేసేలాగా. కానీ ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను. ఇప్పుడు అలా కనెక్ట్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతాను. దాన్ని అల్టిమేట్‌గా ఇట్స్ బిజినెస్. సో, ఐ చార్జ్ సమ్ అమౌంట్ అండ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. కమింగ్ టు ద నేమ్ లాడర్ గురు రెగ్యులర్ ఒక ప్రాసెస్ ఉంటది. మనం స్టార్టప్ పెడుతున్నప్పుడు రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. అవి జేయాలి, ఇవి జేయాలని ప్రాసెస్ ఉంటది. అది ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన మీకు సడెన్‌గా అర్థం గాదు గానీ ఇట్స్ దేర్. ఇట్స్ ఆల్రెడీ దేర్ ఆన్ గూగుల్. కానీ ద మెయిన్ పార్ట్ ఈస్ ఇప్పుడు నేను ఐఐటీ హైదరాబాద్‌లో వెన్ ఐ గాట్ ఇంటూ మాస్టర్స్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్. మా ప్రాజెక్ట్ ఆహ్, హ్యాడ్ టు బి అన్ ఎంటర్‌ప్రెన్యూరల్ ఐడియా అన్నమాట. సో, ఐ థాట్ ఓకే. లెట్స్ డూ సంథింగ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. దెన్ స్లోలీ పివోటెడ్ టు ఈ ఐడియా బికాస్ దిస్ ఇస్ అ కోర్ ఇన్‌స్పిరేషన్ ఫర్ మీ అన్నమాట. సో, సరే వెబ్‌సైట్ జేయాలి. పక్కా వెబ్‌సైట్ జేయాలి. సో, వెబ్‌సైట్ చేసినప్పుడు వాట్ డు ఐ పుట్ ద నేమ్? అసలు ఎట్లా? ఏంటి? అని ఆలోచిస్తుంటే లాడర్ వాస్ సంథింగ్ విచ్ షోస్ గ్రోత్. సో, దట్ వాస్ అ వెరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ థింగ్. లాడర్ గురు అని రావడం ఈస్ అ వెరీ డొమైన్ ఓరియెంటెడ్ అన్నమాట. మనము గోడాడీలో డొమైన్ వెతుకుతూ పోతుంటే లాడర్.కామ్‌లు, లాడర్.ఇన్‌లు విపరీతంగా కాస్ట్‌లీ ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ladder.com ఆర్ ladder.in అది నాకు కెరియర్ కౌన్సెలింగ్ లాగా కనపడట్లే. అదేదో లాడర్‌లు అమ్ముకునేటోనిలాగా ఉంటది. సో, ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అండ్ ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఎట్ ఆల్ ద వెబ్‌సైట్స్ అండ్ స్టఫ్. సో, దెన్ అక్కడ డొమైన్ వచ్చింది .guru అని. .guru అని వచ్చినప్పుడు నేను ఐ వాస్ లైక్ ఓహ్! డామ్! గురు అంటే మెంటర్ అనే కనెక్షన్ అన్నమాట. సో, దట్ వాస్ లైక్ డివైన్ ఇంటర్వెన్షన్ అనొచ్చు. సో, సెట్ అయిపోయింది అట్లా. సో, దట్స్ హౌ లాడర్ గురు హ్యాపెండ్. జనరల్‌గా ఇట్ ఈస్ లాడర్ ద కెరియర్ గురు. ఇట్ ఈస్ దట్ వే. బట్ లాడర్ గురు అయిపోయిందది. బాగా సెట్ అయింది, ఫ్రేమ్ బాగా అయింది. ఓకే, గాట్ ఇట్ నైస్ 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 గాట్ ఇట్ అన్న. సో యూఆర్ టాకింగ్ హౌ డిడ్ యూ స్టార్ట్ లాడర్. నౌ యూ హ్యావ్ ఆల్సో డన్ ఫ్యూ పాడ్కాస్ట్స్ విత్ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. లెట్స్ సే ఫుడ్ వాళ్ళతో చేశారు, ఆనంద్ దేవరకొండతో చేశారు, మళ్ళీ మ్యూజిషియన్స్తో చేశారు, లిరిసిస్ట్లో చేశారు, రైటర్స్తో చేశారు. యా, సో డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పీపుల్తో చేశారు. సో విచ్ వాస్ గ్రోత్ పాడ్ అగైన్. సో what was the motto of growth pod? Is there any something to connect with the audience, right? Is there any motto for that? Like for example, founders formula is a motto to connect with people who want to start something new. Atla, is there any motto behind growth pod, starting growth? అంటే సీ యాజ్ ఐ టోల్డ్ యూ వెబ్‌సైట్ చేసిన తర్వాత వాట్స్ ద నెక్స్ట్ స్టెప్? ఇన్ఫర్మేషన్ ఇన్ ద వెబ్‌సైట్. సో, ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నువ్వు జనరల్‌గా నీకో లేఔట్ ఉంటుంది. ఆ లేఔట్ ప్రకారంగా చేసుకుంటావు. చేసిన తర్వాత యూ హావ్ టు టెల్ హూ ఆర్ యువర్ మెంటర్స్. అంటే ఫర్ ద పీపుల్ టు గెట్ అట్రాక్టెడ్ యూ హావ్ టు నో. వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆ రెగ్యులర్ ఫార్మాట్ ఈస్ పిక్చర్స్ పెడతావు మెంటర్స్‌వి. పెట్టేసి వాళ్ళ కింద ఇన్ఫర్మేషన్ పెడతావు. నాకు నేను చేసేదే అన్‌కన్వెన్షనల్ మీద. ఐ వాంటెడ్ ఈవెన్ దట్ టు బి అన్‌కన్వెన్షనల్. సో, రాదర్ దాన్ అ మెంటీ కమింగ్ టు మై వెబ్‌సైట్ అండ్ లుకింగ్ అట్ ఆర్ మెంటర్స్ అండ్ రీడింగ్ ద డిస్క్రిప్షన్, ఐ వాంటెడ్ అ పర్సన్ టు లుక్ ఎట్ వన్ వీడియో అండ్ అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ మెంటర్ హి ఈస్. అంటే నేను నా పాడ్‌కాస్ట్‌లో ఐ టాక్ టు ద మెంటర్ ఫ్రమ్ ఆల్ ద యాస్పెక్ట్స్. అంటే వాళ్ళు అసలు కెరియర్‌లో ఎలా ఆ కెరియర్‌లోకి ఎలా వచ్చారు? బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ స్పోక్ టు I think a percentage of 60-40, not everyone directly came into that career. It was an alternate career for them. రెగ్యులర్ కన్వెన్షనల్ కెరియర్ చేసుకుంటూ వాళ్ళ గోల్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దెన్ దే జంప్డ్ ఇంటు ద అన్‌కన్వెన్షనల్ కెరియర్స్. సో, అలాంటి అసలు ఎలా పాసిబుల్ అవుతాయి? తర్వాత అసలు వాట్ ఆల్ ఫెసిలిటేట్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ కెరియర్ యాస్పెక్ట్ అవన్నీ మాట్లాడానన్నమాట. అవన్నీ
రావాలి ఆ పాడ్కాస్ట్లో అని నేను చేశాను. సో ఐ థాట్ దట్ కెనాట్ బి కవర్డ్ ఇన్ అ వెబ్సైట్ డిస్క్రిప్షన్ ఆఫ్ అ మెంటర్. So I thought, okay, let's do something. When podcasting was at a very nascent stage in Hyderabad, Pudu, I thought, okay, let's do a podcast because I've always been listening to the sports podcasts, the basketball podcasts వింటుండే. Felt that's a good attractive way అని అనుకున్నాను. బట్ మనోళ్ళు ఇంకా ఓన్లీ ఆడియో ఫామ్ అలవాటు కొంచెం తక్కువ కాబట్టి ఐ థాట్ లెట్స్ డూ అ వీడియో యాజ్ వెల్. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అనమాట. అండ్ నాకు కూడా బికాజ్ ఐ హ్యాడ్ టు అక్కడ కూడా ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ హ్యాడ్ టు ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ కెమెరా. తర్వాత అంతా అదొక ఒక కొత్త ప్రపంచం కదా. సో అలా వన్ బై వన్. అండ్ యాక్చువల్గా నేను ఒక 10 పాడ్కాస్ట్ చేశాను కదా. బట్ ఫియర్ నెవర్ డిక్రీస్డ్. ఇట్ వాజ్ ఆల్వేస్ ద సేమ్. ఎవ్రీ పాడ్కాస్ట్ ఫెల్ట్ లైక్ అ న్యూ వన్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ అదొక భయంతో. బట్ దట్స్ వాట్ a life of an entrepreneur is also. You face new things, you face new difficulties. ఏది చెప్పి రాదు. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ గాట్ సమ్మరైజ్డ్ అట్లా. అది నైస్ అన్న, దట్స్ నైస్ టు నో. సో ఇప్పుడు మీరు వేరే ఎగ్జాక్ట్లీ ప్లేస్ నో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాడర్ నడుస్తుంది, మధురాస్ ఆపరేషన్ చూస్తున్నారు, యూ డిడ్ పాడ్కాస్ట్, సో యు ఆర్ జగ్లింగ్ బిట్వీన్ 2-3 థింగ్స్ నో. సో హౌ ఇస్ లైఫ్ ఫ్రమ్ ద లాస్ట్ లెట్స్ సే 6 months? టు బి వెరీ ఆనెస్ట్, వెరీ స్ట్రెస్ఫుల్. బట్ థింగ్ ఏంటంటే ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ టు డూ. సి అట్ దిస్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు రిసెషన్ కానీ చాలా చాలా జరుగుతున్నాయి. అలాంటి టైంలో గుడ్ థింగ్ ఇస్ యూ హ్యావ్ సంథింగ్ టు డూ, యూ హ్యావ్ సంథింగ్ టు వర్క్ ఫర్. అది దట్ ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ వెరీ 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 స్ట్రెస్ఫుల్ అనమాట వర్క్. ఒక్కొక్కటి అసలు ఇట్స్ ఒక్కొక్క డే ఒక్కొక్క కొత్త థింగ్ వస్తూనే ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు ఎన్కౌంటర్ అంతే. అండ్ కరెంట్ గా వాట్ am I డూయింగ్ అంటే ఐ జస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ January ఐ ఫినిష్డ్ అన్ యాడ్ ఫిల్మ్ బ్రహ్మానందం గారితో. ఒక వాటర్ బాటిల్ యాడ్ ఎగ్జిక్యూట్ చేశా. ద వాటర్ బాటిల్ నేమ్ ఇస్ ఎన్రిచ్ అనమాట. సో ఒక వరంగల్ బేస్డ్ వాటర్ బాటిల్ బ్రాండ్ విచ్ ఐ ఫెల్ట్ కనెక్టెడ్ విత్ మై సినర్జీస్ అనమాట. అది కూడా ఒక వరంగల్ నుంచి ఇట్ వాంట్స్ టు గో బిగ్ అని. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ డూయింగ్ ప్రెటీ వెల్. ఇప్పుడు బిట్స్ లో చాలా ఫెస్ట్లలో ఇట్స్ స్పాన్సరింగ్ అండ్ ఇట్స్ డూయింగ్ అమేజింగ్ యాక్చువల్ గా. బట్ యా, అదొకటి చేశాను బ్రహ్మానందం గారితో, విచ్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇప్పుడు మధురాకి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆపరేషన్స్. సో ఎంటైర్ మ్యూజిక్ కన్సల్టింగ్ చూస్తున్నాను అనమాట. సో how do I publicize the song, how do I promote the song, what song is working, what song is not working. తర్వాత ప్రొడ్యూసర్స్ తో మాట్లాడడం, ట్రైంగ్ టు గెట్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. ఎందుకంటే వెరీ డిఫికల్ట్ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ. ప్రాపర్ గా వాళ్ళకి అటెన్షన్ ఇవ్వడము, డీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. పీపుల్ డీలింగ్ హెవీగా ఉంటది. సో జస్ట్ అక్కడే సగం ఎనర్జీస్ ఎగిరిపోతాయి. యా, సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. Yeah, nice to hear. So ఇప్పుడు you talked about Enrich, Brahmanandam గారితో you have worked, right? So how was the exact experience? Maybe if you can sum it in a minute or so. Okay. How was the exact experience working with him for let's say 1 or 2 videos చేశారు, 3 ads చేశారు. So how was the overall experience? అతను మాట్లాడడం కానివ్వండి, వర్క్ చేయడం కానివ్వండి. అంటే ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే సి యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో వెన్ యూర్ గ్రోయింగ్ నువ్వు ఏంటి అంటే నీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అంత ఎర్లీగా రావడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో ఇట్ వాజ్ క్వైట్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హ్యాపెన్ సో ఎర్లీ ఇన్ ద కెరియర్. బట్ చాలా చాలా ఇన్సైట్ఫుల్ ఉండే. అండ్ ఐ గాట్ టు సిట్ బిసైడ్ హిమ్ అండ్ దెన్ లెర్న్ అసలు హౌ వాజ్ హీ, అసలు ఎలా సర్వైవ్ అయ్యారు ఇండస్ట్రీలో అంత. అంటే ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట ఫర్ మీ. అండ్ నాకున్న మేజర్ థింగ్ ఏంటి అంటే బ్రహ్మానందం గారు ఆయన ఐడెంటిటీ బ్రాండ్ వాటర్ బాటిల్కి ఎలా కన్వే చేయాలి అన్నది మై ఛాలెంజ్. సో ఐఎమ్ హ్యాపీ వెన్ ద ఎన్రిచ్ పీపుల్ కాంప్లిమెంట్ మీ సేయింగ్ దట్ ద యాడ్ ఈస్ వర్కింగ్ అవుట్ ప్రెటీ వెల్. బట్ యా, సో హ్యాపీ. అండ్ ఐఎమ్ లుకింగ్ టు డూ అ లాట్ మోర్ యాడ్స్. అంటే అదేదో అదే పనిగా చేయాలని కాదు, కానీ ఐఎమ్ డూయింగ్ అట్ మై ఓన్ పేస్ అనమాట. అట్లా
So experience ante it was amazing anamata. So again, if you're saying you're working for different sets of ads, enrich చేశారు మళ్ళీ if you want to work for someone something new, for example అది వాటర్ బాటిల్స్ అన్నారు. Now for example a certain e-commerce industry వచ్చింది అనుకోండి. So how can you tackle between both of them, because total different segment కదా అది. So how a person should tackle between two segments if he wants to? See, అంటే I cannot generalize this. ఎందుకు అంటే, see, it may be a water bottle. It may be a water bottle at the end of the day, but the theme he is trying to convey to the audience is different. ఇప్పుడు వాటర్ బాటిల్ అనగానే దేర్ ఆర్ టూ వేస్ దట్ యు కన్వే టు అ కస్టమర్. ఒకటి ఏంటి అంటే దీనిలో యాడెడ్ మినరల్స్ ఉంటాయి, దీంట్లో అది ఉంటుంది, ఇది ఉంటుంది, వాటర్ బ్లాక్ ఉంటుంది, బ్రౌన్ ఉంటుంది అని నువ్వు కన్వే చేస్తావు. ది అదర్ థింగ్ ఈస్, ఇప్పుడు బికాస్ దేర్ దేర్ మార్కెట్ ఇస్ ద రూరల్ మార్కెట్, సెమీ అర్బన్ మార్కెట్. ఇక్కడ నువ్వు బ్లాక్ వాటర్ అమ్ముతే ఏంటి, బ్రౌన్ వాటర్ అమ్ముతే ఏంటి, ఏదైనా వాళ్ళు అట్ ది ఎండ్ కిన్లే బిస్లెరీనే చూస్తారు, వాటినే చూస్తారు. సో వీళ్ళని ఎలా వీళ్ళ ఛాలెంజ్ ఏంటి అంటే దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ అ బిగ్ వే. సో ఇప్పుడు బ్రహ్మానందం గారిని కూడా డిసైడ్ చేసింది ఎందుకు? బ్రహ్మానందం గారిని చూడగానే ద బ్రాండ్ ఐడెంటిటీ ఈస్ ప్యూర్, ఈస్ లాంగ్ లాస్టింగ్. సో అలాంటి ఐడెంటిటీని వాటర్ తో కనెక్ట్ చేయాలి. బ్రాండ్ అంబాసిడర్ ని తీసుకురావడం ఇస్ నాట్ అ జోక్. మనీ ఒకటి కావాలి డెఫినెట్లీ, బట్ ఇట్స్ ఆల్సో దట్ ఐడెంటిటీ మ్యాచింగ్ విత్ యువర్ ప్రోడక్ట్ ఇస్ ద మెయిన్ థింగ్. సో సిమిలర్లీ ఇప్పుడు ఈ కామర్స్ అనుకో, ఫస్ట్ ఐ విల్ సిట్ విత్ ద పర్సన్. అసలు వాట్ ఈస్ యువర్ ఐడియా అబౌట్ దట్ ఈ కామర్స్? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అ ఫ్లిప్కార్ట్ ఆర్ అన్ అమెజాన్ ఆర్ నైకా ఎక్సెట్రా ఎక్సెట్రా? వాట్ ఈస్ యువర్ కాన్సెప్ట్? యూ జస్ట్ వాంట్ టు రన్ త్రూ యువర్ ఎంటైర్ వెబ్సైట్, లేదా నువ్వు ఒక కాన్సెప్ట్ చెప్దాం అనుకుంటున్నావు? Got it, yeah. ఇట్స్ ద థింగ్. ఇక్కడే వచ్చేస్తుంది డిఫరెన్స్. నేను ఎన్రిచ్ లో ఏం చేశాను, దేర్ ఆర్ 3 యాడ్స్ ఉంటాయి. ఒక యాడ్ ఏమో కస్టమర్ సెంట్రిక్ చేశాను, ఇంకో యాడ్ ఏమో ఫిల్మ్ ఇండస్ట్రీకి సెట్ అయ్యేటట్టు చేశాను, ఇంకో యాడ్ ఏమో డిస్ట్రిబ్యూటర్స్ కి హెల్ప్ అయ్యేటట్టు చేశాను. So 3 different segments you have divided and దాన్ని బట్టి okay. సో అండ్ దెన్ ఇంకా కొన్ని ఫ్యూ చిన్న యాడ్స్ ఉంటాయి, అవి ఎవ్రీ ఫెస్టివల్ కి అలా కోసం ఒక 10 సెకండ్ 12 సెకండ్ యాడ్ చేశాను. సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. వెన్ యూ టాక్ విత్ ద పర్సన్, వెన్ యూ టాక్ విత్ ద ఫౌండర్ ఆర్ ఓనర్ ఆఫ్ ద బ్రాండ్, నీకు అర్థమవుతుంది వాట్ ఆర్ దే లుకింగ్ ఫర్ అని. అందుకే ఐ డోంట్ ఆపరేట్ యాజ్ అ రెగ్యులర్ యాడ్ ఏజెన్సీ. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ మై గోల్. నాకేంటి అంటే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దెమ్, అలా అయితేనే నేను తీసుకుంటాను. సో ఇట్స్ బేసిక్లీ దట్. ఎందుకంటే ఇప్పుడు నేను యాడ్ ఏజెన్సీ అని అందరూ వస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు, కానీ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. I want to put my efforts where I can sync up or have that same vibes with the person. మాట్లాడిన వెంటనే if I'm able to connect with them, then I'll take it forward. Types లో. And డెఫినెట్ గా I think you understood కదా, ఓన్లీ నీకు వాళ్ళ కాన్సెప్ట్ అర్థం కాగలగాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇండస్ట్రీ యూ కెన్ సింక్. నువ్వు యాడ్స్ చూసావు కదా, యాడ్స్ అసలు ఉన్న యాడ్ కి చేసిన కాన్సెప్ట్ కి సంబంధం ఉండదు, బట్ ఒక చిన్న లింక్ పట్టుకొస్తారు విచ్ ఇస్ వెరీ ఇంట్రీగింగ్. ఇప్పుడు క్రెడ్ ఉంది, ఎంత అంటే ఇట్స్ అ వెరీ యూనిక్ థింగ్ టు షో దెమ్ దట్ దే ఆర్ డిఫరెంట్. రాహుల్ ద్రావిడ్ ఇస్ అ వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ గై. అలాంటిది అతను ఒక గుండాలా చూపిస్తే ఎలా ఉంటది, అదే ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ క్రికెటర్స్ ని వాళ్ళు సింగర్స్ లా చూపిస్తే ఎలా ఉంటది. సో ఇట్ ఈస్ జస్ట్ ద పాయింట్ దట్ దే వాంటెడ్ టు కన్వే ఇస్ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాంపిటీటర్స్ అని. దట్ ఈస్ ద ఐడెంటిటీ, అంతే. ఇప్పుడు ఐ థింక్ దెర్ వాస్ అన్ అదర్ క్యాంపెయిన్ బై స్విగ్గీ అనుకుంటా, ఇదేంటి టు జస్ట్ టాక్ అబౌట్ దట్ స్విగ్గీ బాయ్ అని అంటారు. అప్పుడు లేదు, ఈవెన్ ద డెలివరీ బాయ్స్ హావ్ ద నేమ్ అని. అదేంటి అంటే వాళ్ళు స్విగ్గీని ప్రమోట్ చేయట్లేదు, వాళ్ళు చిన్న అదో చిన్న వెరీ కైండ్ నోట్ పట్టుకొస్తున్నారు. అది కూడా ఇట్లా ఇండైరెక్ట్లీ ప్రమోట్ స్విగ్గీ, కానీ ఒక చిన్న సటిల్ కైండ్, ఒక చిన్న సటిల్ టచ్ ఆఫ్ ఎమోషన్ అది పట్టుకొస్తున్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ దట్ పర్సన్ వాంట్స్. ఇప్పుడే అన్ యాడ్ ఏజెన్సీ కెన్ ఆపరేట్ బెటర్. లేదు అంటే ఇప్పుడు ఆయన నాకు
నా బ్రాండ్ ఉంది XYZ నువ్వు యాడ్ చేయి అంటే నేను నచ్చింది చేస్తా. బట్ కన్వే అవ్వాలి. ఇద్దరి మధ్యలో సింక్ ఉండాలి. అప్పుడు ఇట్ విల్ గో. ఇట్ విల్ మేక్ వన్. Yeah, absolutely. Got it. Right. So, to talk a little bit about your childhood, Vishnanna. So, how was your childhood? Because I know it's a family where you were more into studies, sports again. So, and you're now doing entrepreneurship, taking care of Madura. And how was it? How was your childhood? Because I heard you wanted to become a cricketer when you were in 11th. ఎవరికి ఉండదు చెప్పు, ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఉండదు చెప్పు క్రికెట్. నాకు ఉండే ఒకప్పుడు 5 years బ్యాక్. సో హౌ వాజ్ ద చైల్డ్హుడ్ అన్న? సో హౌ వాజ్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ అ 10-year-old బాయ్ టు నౌ Vishnanna? సో వాట్ ఇస్ ద హౌ ఇస్ ద నువ్వు మరీ అప్పట్లో శివాజీ ఇప్పుడు అన్నట్టు చెప్తున్నావు. 10-year-old 24 14 years ఏదో నేను ఇప్పుడు 30-40 years అన్నట్టు ఇచ్చా ఎలివేషన్. బట్ యా డెకేడ్, మోర్ దెన్ అ డెకేడ్ ఆఫ్ థింగ్. సో బట్ యా చైల్డ్హుడ్ అంటే అందులోనే ఇట్ వాస్ pretty normal, very happy, study oriented, because our entire family is study oriented. Not that hey we had everything plate మీద అన్ని ఉండే, బట్ మోస్ట్ ఆఫ్ our family పెద్దనాన్నలు కానీ నాన్న కానీ అందరు కూడా దే వెంట్ అప్ ద ladder only because of the education. So we prioritized education over other things అన్నమాట. సో అలా ఇట్ వాస్ డెఫినెట్లీ దేర్, అంటే చదవాలి అని. దాంతోపాటు ఐ డబ్ క్రికెట్ అండ్ క్రికెట్ ఆడడము విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ మెల్లమెల్లగా యూ స్టార్ట్ ప్లేయింగ్, మెల్లమెల్లగా యూ అండర్స్టాండ్ దెర్స్ అ లాట్ ఆఫ్ కాంపిటీషన్. అండ్ సమ్టైమ్స్ యూ ఆల్సో ఫీల్ if given a chance to become a cricketer, I think I'll also put up అంత ఎఫర్ట్ పెట్టి నేను చేస్తా అన్నట్టు ఉంటది. కానీ నాట్ ఎవ్రీథింగ్ గోస్ యాజ్ పర్ అవర్ ప్లాన్స్. సమ్ టైమ్స్ అట్లా అయిపోతుంది అంతే. బట్ స్లోగా వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఇప్పుడు మెల్లగా, బికాజ్ మా ఫ్యామిలీలో బిజినెస్ అనే ఆస్పెక్ట్ తెచ్చింది మా ఫాదర్ ఒక్కరే. అందరు మిగతా వాళ్ళంతా సాలరీడ్ ఎంప్లాయీస్ ఇన్ కాలేజెస్ కానీ డాక్టర్స్ ఉన్నారు, అలా ఉన్నారు. సో బిజినెస్ అనేది మా ఫాదర్ పట్టుకొచ్చారు లైక్ ఇన్ టు ద ఫ్యామిలీ. సో మోర్ ఆర్ లెస్ చిన్నప్పటి నుంచి వీ హీన్ సీయింగ్, నాన్నని చూస్తున్నాను బిజినెస్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ, అంటే నా టైంలో ఐ డోంట్ థింక్ ఐ రియలీ హర్డ్ దట్ వర్డ్ ఆంటర్ప్రెన్యూర్ ఆర్ స్టార్ట్అప్ అంతా వినలే. బట్ ఐ న్యూ ఫర్ అ ఫ్యాక్ట్ దట్ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఐ విల్ హ్యావ్ టు సిట్ ఇన్ మై నానాస్ కంపెనీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అలా వెళ్తున్నాను. అండ్ అది బీటెక్ లోకి ఎంటర్ అయ్యాను. బికాస్ 11th 12th చెప్పుకోదగ్గ థింగ్ ఏం లేదాడ, అందరిలానే నారాయణ చైతన్య బలి. సో బీటెక్ లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ దర్స్ అ లాట్ మోర్ టు లైఫ్. నేను కంప్యూటర్ సైన్స్ కి ఎంటర్ అయినా కూడా, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయినా, ఫెస్ట్స్ చాలా ఉంటాయి, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫెస్ట్ అవుతున్నప్పుడు దాంట్లో చాలా కమిటీస్ ఉంటాయి, స్పాన్సర్షిప్ విచ్ యాక్చువల్లీ ఇంట్రిగ్డ్ మీ. సిమిలర్లీ ఇప్పుడు స్పోర్ట్స్ చూస్తుంటే, స్పోర్ట్స్ అనేది ఒక స్పోర్ట్స్ సెక్రటరీ ఉంటారు. సో ఐ థింక్ అంటే ఐ ఆల్వేస్ గాట్ స్పోర్ట్స్ అంటే ఆడడం ఒకటే అని. బట్ మెల్లగా బీటెక్ లోకి ఎంటర్ అవుతుండగా ఐ అండర్స్టూడ్ దెర్స్ ఆల్సో ది స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అనే ఫీల్డ్ అని కూడా. సో ఇట్ ఆల్వేస్ ఇంట్రిగ్డ్ మీ. సో ఐ వర్క్ సో హార్డ్ టు బికమ్ ద స్పోర్ట్స్ సెక్రటరీ. అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద కాలేజ్ లో గ్రేడ్స్ కాదు, నెక్స్ట్ ఇయర్ స్పోర్ట్స్ సెక్రటరీ అవ్వాలి వాజ్ మై ఆబ్జెక్టివ్ అనమాట. సో స్టడీస్ ఏవో సాగినాయి మెల్లమెల్లగా, బట్ ఐ బికేమ్ ద స్పోర్ట్స్ సెక్రటరీ. సో మెల్లగా ఐ అండర్స్టూడ్ స్పాన్సర్షిప్ ఏంటి, బ్రాండింగ్ ఏంటి, అక్కడే నేర్చేసుకున్నా. అండ్ యూ డోంట్ అంటే అక్కడ ఎవరు నాకు క్లాసెస్ చెప్పలే బ్రాండింగ్ ఇది, స్పాన్సర్షిప్ ఇది అని. యూ లెర్న్. సో అలా నేర్చుకున్నా స్పాన్సర్షిప్, బ్రాండింగ్, ఫైనాన్స్, అలా డిజైన్ చాలా నేర్చుకుంటూ పోయా. సో అట్లా నేర్చుకుంటూ ఐ అమేజింగ్లీ లవ్ ది ఎక్స్పీరియన్స్. అలా మెల్లగా ఐ థాట్ ఓకే స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇస్ సంథింగ్ ఐ కెన్ లుక్ అట్ అని ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇప్పుడు ఐ అండర్స్టూడ్ ఓకే దెర్ ఇస్ నో రియల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంటర్వ్యూలు, మనకి పొజిషన్స్ వెబ్సైట్ లో పెట్టడాలు అవేమి ఉండవు. ఇట్స్ ఆల్ రిఫరల్ బేస్డ్. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ మెంటర్ అనేది అర్థమైంది నాకు. సో ఇక్కడ మై ఫాదర్
యాక్టెడ్ లైక్ అ మెంటర్ టు మీ. హీ గైడెడ్ మీ. అసలు ఏం చేయాలి? స్పోర్ట్స్‌లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్? హీ కనెక్టెడ్ మీ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద స్పోర్ట్స్ ఇండస్ట్రీ. అలా ఐ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ అన్ ఇంటర్న్‌షిప్ ఇన్ స్టార్ స్పోర్ట్స్ యాస్ ఎన్ అసిస్టెంట్ ప్రొడ్యూసర్. తర్వాత ఫోర్త్ ఇయర్‌లో సోనీ స్పోర్ట్స్‌లో చేశాను. ఆహ్, ఇది ఫ్రంట్ ఎండ్ బ్యాక్ స్టేజ్‌లో చేశాను. అలా ఐ డిడ్ అ కపుల్ ఆఫ్ ఇంటర్న్‌షిప్స్. దెన్ ఐ థాట్ ఓకే. ఇదేదో బావుంది. లెట్స్ డూ ఇట్ అన్నప్పుడు ఐ అండర్‌స్టూడ్. ఇండియాలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఈస్ అ వెరీ నేసెంట్ కెరియర్. అంటే నువ్వు చాలా డీసెంట్ పే ఉంటది. యూ వోంట్ గెట్ అమేజింగ్ పే. సో, మీన్‌వైల్ నేను మాస్టర్స్‌కి వెళ్దాం యూఎస్‌కి అందరిలానే అనుకోని అప్లై చేసుకుంటూ పోయా. బికాస్ మై డాడ్ ఇస్ ది ఐఐటీ బ్లడ్. హి టోల్డ్ మీ ఐఐటీ హైదరాబాద్‌లో అప్లై చెయ్యి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్మెంట్‌కి. గివ్ యువర్ లక్ అని అన్నారు. సో, ఐ వాస్ లైక్ ఓకే. సరే అన్నీ వన్ థింగ్ ఈస్ నాకు వర్క్ అయింది ఏంటంటే అమ్మ, నాన్న చెప్పిన మాట వింటా నేను. ఐ డోంట్ రివోల్ట్. విచ్ యాక్చువల్లీ హెల్ప్స్ మీ ఆల్వేస్. చాలా వరకు హెల్ప్ అవుతది. సో, ఇక్కడ కూడా ఐ టోల్డ్ ఓకే. సరే చేసేద్దామని. సో, ఐ గేవ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ అండ్ గ్లాడ్ ఎనఫ్ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ఐఐటీ హైదరాబాద్. ఇక్కడ నాకసలు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అంతా అక్కడ తెలిసిందనమాట. అప్పటిదాకా ఇప్పుడు నేను బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా దగ్గర ఇంక్యుబేషన్ సెల్ అనేదొచ్చింది. సో, ఇంక్యుబేషన్ సెల్ ఏందది అన్నట్టు అనుకునేటోడిని గానీ, వెన్ ఐ వెంట్ ఇంటూ ఐఐటీ దట్స్ వెన్ ఐ అండర్‌స్టూడ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఆల్ ఆఫ్ థాట్. మళ్ళీ అక్కడ గూడా వెకేషన్స్‌లో ఐ డిడ్ ఎన్ ఇంటర్న్‌షిప్ అక్కడ ఒక స్పోర్ట్స్ టీమ్‌కి చేశా తెలుగు టాలెంట్స్‌కి. తర్వాత ఐ డిడ్ ఎన్ ఇంటర్న్‌షిప్ ఇన్ అండర్ ఆర్మర్. నీరజ్ చోప్రా హైదరాబాద్ అండర్ ఆర్మర్ స్టోర్ ఓపెనింగ్ ఉన్నప్పుడు ఐ టుక్ కేర్ ఆఫ్ ది ఆపరేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యాహ్! ఇట్స్ ఆల్ ఎ లైవ్లీ ఎక్స్‌పీరియన్స్. బట్ ద ఓన్లీ ఇష్యూ ఇస్ ఇండియాలో నీకు ఆ ఆపర్చునిటీస్ అంత గ్రేట్‌గా ఉండవు. సో దానివల్ల నాకు ఐ థాట్ ఓకే. మేబీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్‌లో ఒక బేసిక్ లెవెల్ కాదు. కొడితే కుంభస్థలాన్నే కొడదాము అని ఐయామ్ ఎయిమింగ్ హైయర్ నౌ. స్పోర్ట్స్ టీమ్స్‌నేమన్నా లైక్ మేబీ మెల్లమెల్లగా బికమింగ్ ఎన్ ఓనర్ ఆఫ్ ఎ స్పోర్ట్స్ టీమ్ ఇస్ మేబీ సంథింగ్ దట్ ఐయామ్ ఆస్పైరింగ్. అట్లా. అది. ఓకే. సో ఇప్పుడు యూ హావ్ స్పోకెన్ దట్ యూ వాంటెడ్ టు గో టు అబ్రాడ్ ఎంఎస్ రైట్? బట్ వాట్స్ యువర్ టేక్? ఎందుకంటే ఇప్పుడు చాలామంది వెళ్తున్నారు యూఎస్కి, యూకేకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు. ఎంఎస్ చేయాలని ఉంది, ఎంబీఏ చేయాలని ఉంది. దట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో ఉంటుంది వెళ్ళకపోతే. సో వాట్స్ యువర్ టేక్ అన్న? బికాజ్ యూ హవ్ సీన్ దట్ స్టేజ్ బీటెక్ అయిన తర్వాత ఎంటెక్కి వెళ్తున్న ట్రాన్సిషన్ పీరియడ్ వేర్ పీపుల్ ఆస్డ్ యూ ఓకే ఎల్లు or give it a try, or maybe your father said you wanted to try in IIT but you wanted to go, or maybe give it a try. So what's your take? ఎందుకంటే అందరు వెళ్తున్నారు, అక్కడ ఏం లేదు సిచ్యువేషన్ అంతా, ఇట్స్ డీసెంట్, ఐ మీన్ ఇట్స్ నాట్ వెరీ గ్రేట్ ఆల్సో, అండ్ దే ఆర్ స్టిల్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. సో వాట్స్ యువర్ టేక్? ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు, వై షుడ్ దే గో ఇఫ్ ద సిచ్యువేషన్ ఇస్ బ్యాడ్? సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ సిచ్యువేషన్? అంటే నాకు మేజర్ థింగ్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు గో టు ద యూఎస్ ఎందుకు అంటే I wanted to go to the US only to pursue sports management. Naga, I didn't want to go there to do a master's in computer science or data science or adanta na valla kaadu adi. So I wanted to do sports management there. So akkada entante opportunities are pretty immense anamata. But the only problem there is నాకు it wasn't a problem. బట్ ప్రాబ్లం ఏంటి అంటే సొసైటల్‌గా ఒకటి ఇష్యూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు టికెట్స్ కలెక్ట్ చేసుకునే ఒక డ్యూటీ ఉందనుకో, మనం దాన్ని ఎలా చూస్తాం? ఏదో అలా అవుతుంది, ఏంటిది ఏంట్రా బాబు వీడు అన్నట్టు అనుకుంటారు. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇస్ దట్ ఆల్సో. వెన్ యూ వాంట్ టు గ్రో, యూ హ్యావ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ జాబ్స్ యాస్ వెల్. ఇక్కడ ఆ రెస్పెక్ట్ ఉండదు, కానీ అబ్రాడ్ లో ఉంటుంది. బట్ అట్ ది ఎండ్ నేను అబ్రాడ్ లో ఉన్నా కూడా నేను పొందాల్సిన వాలిడేషన్ అయితే ఇండియాలో ఉన్న జనాల నుంచే కదా. సో అది దట్ వాస్ వన్ థింగ్ విచ్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. సో నాకు ఐ వాజ్ హ్యాపీ అనమాట. ఆడికెళ్ళి వెన్యూ ఆపరేషన్స్ కానీ వెన్యూ మేనేజ్మెంట్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ వన్ పాయింట్ ద ఎక్స్పెక్టేషన్, సొసైటల్ ఎక్స్పెక్టేషన్ కానీ మనకి పేరెంట్స్ ప్రెషర్ పెట్టకపోయినా మనకి ఏజ్ క్యాచప్ అవుతుంది. వీ హ్యావ్ టు ఎర్న్ సమ్ అమౌంట్, పేరెంట్స్ కి రిలీవ్ చేయాలి, అది ఇది అని ఉంటది. మనం ఎంత ఎంత వెల్ ఆఫ్ అయినా కూడా చిన్న థింగ్ ఉంటది.
మన సెల్ఫ్ సఫిషియంట్. అట్లీస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద థింగ్ దట్ యూ వాంట్ సపోర్ట్ యువర్ పేరెంట్స్, అలాంటి ఒక సిచ్యువేషన్ లో లేకపోయినా యుల్ అట్లీస్ట్ హ్యావ్ ద థింగ్ దట్ నేను సెల్ఫ్ సఫిషియంట్ ఉండాలి, నా డబ్బులతో నేనే బతకాలి, నా డబ్బులతో నేనే కొనుక్కోవాలన్నది ఉంటుంది కదా. సో అది రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యుఎస్ లో అయినా కూడా, because there's a ladder. But once you go there, you're sorted. For that, you have to take that risk. I was willing to take that risk and all of that. కానీ ఇప్పుడు నన్ను అడుగుతున్నావు కదా, జనరలైజ్డ్ గా అడుగుతున్నావు. జనరలైజ్డ్ గా అడుగుతున్నా అంటే ఇప్పుడు ఇఫ్ సమ్మన్ ఇస్ ప్యాషనేట్ ఇనఫ్, దే హ్యావ్ టు గో. ఓకే. ఇప్పుడు నేను మాస్టర్స్ చేసి ఐ వాంట్ టు అప్గ్రేడ్ మై స్కిల్స్, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటే దట్స్ ద ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు ఆనెస్ట్ గా స్పీకింగ్, ఇండియాలో నువ్వు కంప్యూటర్ సైన్స్ చేసావు అంటే ఏదో ఒక దాంట్లో వెళ్తూ ఉంటుంది. కానీ మెకానికల్ ఇంజనీరింగ్లు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవి చేసిన వాళ్ళకి జాబ్ స్కోప్ తక్కువ, జాబ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, కాలేజ్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి. అలాంటి వాటికి అబ్రాడ్ ఇస్ ద ప్లేస్, బికాస్ నీకు అక్కడ నువ్వు మాస్టర్స్ చేసుకొని నీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఇట్ ఈస్ అమేజింగ్. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలాంటి వాళ్ళతో పాటు there are few other people where they just see that as అబ్బా ఆడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అసలు అది ఇది అన్నట్టు ఉంటది. ఎంజాయ్ తో పాటు డెఫినెట్ గా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి మాస్టర్స్ లో కాలేజ్ వస్తుంది. కానీ కాలేజ్ క్రెడిబిలిటీ చూసుకోకుండా అలా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ మెయిన్ ఇంటెన్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం కాదు, లోన్ క్లియర్ చేయడం. లోన్ క్లియర్ చేయడంతో వాళ్ళు ఏంటి, వాళ్ళు చదువు చేయరు. చదవకుండా వాళ్ళు, ఎందుకంటే మాస్టర్స్ అంత డిఫికల్ట్ కాదు. నీ వీక్లీ స్కెడ్యూల్ ఇస్ వెరీ ప్రెటీ మచ్ చిల్లే. బట్ వీళ్ళందరూ ఎక్కడ స్ట్రగుల్ అవుతారంటే పార్ట్ టైం చేసుకుంటారు. సో పార్ట్ టైం చేయడం వల్ల ఏమవుతుంది అంటే దే అండర్ ఇమెన్స్ స్ట్రెస్. తర్వాత చాలా వరకు వాళ్ళకి ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ అనేవి దే గెట్ బుక్డ్ అవుట్, అంటే తొందరగా అయిపోతాయి. సో ఆఫ్ క్యాంపస్ వెళ్తారు. ఆఫ్ క్యాంపస్ ఇస్ అన్ ఇల్లీగల్ థింగ్, ఇట్స్ వెరీ రిస్కీ. సో దే హ్యావ్ టు డూ ఆల్ దోస్ చిన్న చిన్న జుగాడ్లు చేసుకుంటూ, పోలీసుల నుండి తప్పించుకుంటూ, ద పీపుల్ ఆఫ్ యుఎస్ నుండి తప్పించుకుంటూ, ఎందుకంటే దేర్స్ లాట్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ టు లైక్ ది అదర్ ఇమిగ్రెంట్స్. సో వాళ్ళని తప్పించుకుంటూ అంత అదొక లైక్ ఇన్ వెరీ చాలా ఒక భయంలో బతకాల్సి వస్తుంది. సో అలా ఉన్నప్పుడు ఇట్స్ బెటర్ టు స్టే హియర్. నో, అక్కడికి వెళ్ళి అంత కష్టపడి దేనికి? అట్ ది ఎండ్ మళ్ళీ లోన్ మీద లోన్, అమౌంట్ మీద అమౌంట్ తల మీద వేసుకుంటావు. బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్, కొంచెం స్కిల్ అప్ అవుదాము చేద్దాము అనుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. There's a lot of my friends who's gone there for masters. Now they're doing the PhD. So PhD చేశాక they'll be in a good position. అదే there are also few people I know who are struggling so much in the US because వాళ్ళకంటూ వాళ్ళు జస్ట్ యుఎస్కి వెళ్ళాలి అంతే. దట్ ఈస్ ద థింగ్ అంతే. తర్వాత ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూసుకుందాంలే అన్నలాగా వెళ్ళారు ఆడికి. బట్ ద సిచ్యువేషన్ ఇస్ నాట్ దట్ వే. సో అలాంటి వాళ్ళకి ఐ ఫీల్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ డ్రైవింగ్ ఫోర్స్ వెన్ యూర్ డూయింగ్ సంథింగ్. యూ కెన్ డెఫినెట్లీ బీ స్పాంటేనియస్ సేయింగ్ దట్ వెళ్ళి చూసుకుందాంలే అని, బట్ యూ హ్యావ్ టు అట్లీస్ట్ వర్క్ టువర్డ్స్ దట్. నువ్వు వెళ్ళి అదేదో చేసుకొని డబ్బులు సంపాదించుకుందాం సమ్ అదర్ వేలో అనుకుంటే ఇట్ వోంట్ వర్క్. అండ్ దానివల్ల there's lot of scams happening. Unnecessarily Indians are falling under the bad impression. అంటే they're generalizing the entire Indians as వీళ్ళంతా స్కామ్ అన్నట్టే చూస్తున్నారు, which is very sad. So but yeah, it will take some time for people to understand that it's not the only way out to get a good life. ఎందుకంటే ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ వాంటెడ్ టు గో, దే వెంట్ దేర్, మళ్ళీ అక్కడ ఏం బాగాలేదు అంటే వెళ్ళారు, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అంతే. నేను ఏదో చదువుకుంటా ఏదో అయిపోతా అన్నట్టు కాకుండా మీరు అన్నట్టే దే జస్ట్ వెంట్ ర్యాండమ్లీ, జస్ట్ ఒక ఇమీడియట్ స్పాంటేనియస్ థింగ్ లాగా వెళ్ళి ఇంట్లో చెప్పారులే వెళ్ళి చూద్దాం అన్నట్టు వెళ్ళారు. బట్ ఇట్స్ అగైన్ స్ట్రగుల్ ఫర్ దెమ్ దేర్, పార్ట్ టైమ్స్ అది ఇది బ్యాలెన్స్ చేయకుండా దే కేమ్ బ్యాక్ టు ఇండియా విత్ లోన్స్ అగైన్. సో హ్యూజ్ బర్డన్ మళ్ళీ ఫ్యామిలీ మీద, మళ్ళీ సెల్ఫ్ మీద కూడా. ఫ్యామిలీ డెఫినెట్ గా ఉంటది, బట్ అట్ ది ఎండ్ ఫ్యామిలీ విల్ బి అండర్స్టాండింగ్. దట్స్ ద రూట్ ఆఫ్ ఫ్యామిలీ, దే విల్ అండర్స్టాండ్. బట్ మన మీద మనకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దట్ ఏంటి, ఆల్రెడీ మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటేనే యుఎస్కి వెళ్ళాము డబ్బులు సంపాదిద్దామని, ఇప్పుడు మళ్ళీ యాడెడ్ ఎక్స్పెండిచర్ వేస్తాము అన్నట్టు ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్. సో అది ఈస్ వెరీ సాడ్. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్. అంటే మెల్లమెల్లగా
అందుకే ఐ ఫీల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ యాక్చువల్లీ అ లిటిల్ వే టు గో. బికాస్ not everyone can be entrepreneurs, but when few people become entrepreneurs, it enables the others to join that entrepreneurial venture. సో ఇప్పుడు నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుతే మేబీ ఐ కెన్ స్టాప్ 10, 15 పీపుల్ ఫ్రమ్ గోయింగ్ టు ద యూఎస్. అంటే నేనేదో యూఎస్‌కి ఎళ్ళి ఎయిర్‌పోర్ట్ దగ్గర పట్టుకొని లాక్కుంటూ కాదు. నేను నా జాబ్ డిస్క్రిప్షన్ చూసి అట్రాక్ట్ అయిన వాళ్ళు, బికాజ్ ఇప్పుడు చాలా మంది ఎళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే వి డోంట్ హావ్ జాబ్స్ హియర్, గుడ్ పేయింగ్ జాబ్స్. సో వాళ్ళేమనుకుంటారు, ఇక్కడే చేసే ఒక 15,000, 20,000 అదేదో నేను డైలీ ఆడ పార్ట్ టైమ్ చేసుకుంటే నేను సంపాదిస్తా గదా అనుకుంటారు. దట్ ఈస్ అనదర్ థింగ్. సో నేను ఇఫ్ ఐఎమ్ ఎనేబులింగ్ దెమ్ దట్, దే వుడెంట్ గో దేర్. సో అది కూడా థింగ్ అన్నమాట. నాట్ ఎవ్రీవన్ కెన్ బి ఆంటర్‌ప్రెన్యూర్స్. ఇట్స్ ఫర్ ష్యూర్. బట్ if at least a few people become entrepreneurs, it enables the others to like stay back in India, work in India types లో. ఎందుకంటే ఇట్ గెట్స్ డిఫికల్ట్ ఫర్ పీపుల్. మళ్ళీ చాలామంది ఉన్నారు హూ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా. దట్స్ అ సిచ్యువేషన్, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏ ప్లేస్ కానీ వెళ్ళి జాబ్ డ్రైవ్ అని ఉంటుంది, ప్లేస్మెంట్ డ్రైవ్ అని ఉంటుంది. విప్రో పెట్టింది మొన్న రీసెంట్గా. టూ మెనీ పీపుల్ దర్, ఆ రేలింగ్స్ కూడా ఇరిగిపోయాయి. ఆ లెవెల్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు ఐ మీన్ మళ్ళీ అటు యూఎస్ వీసా రాక ఇక్కడ జాబ్ దొరకక మధ్యలో దే ఆర్ గెటింగ్ స్టక్. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఏజ్ అయిపోతుంది అందరికీ. సో దట్స్ అ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అగైన్. యా ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. సో ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ సంథింగ్, వీ హ్యావ్ స్టార్టెడ్ ల్యాడర్, యూ వాంట్ టు క్రియేట్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఒక థింగ్ ఏంటంటే నా మైండ్లో కాన్స్టెంట్గా ఉండేది, షుడ్ అ పర్సన్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ టు give job or provide let's say employment to people, or instinctively అది అయిపోద్ది ఫ్లోలో, లేదా అదే పర్పస్ మీద వెళ్ళాలా? సో how should a person think when he wants to start let's say his entrepreneurial journey? One thing for sure is entrepreneurship is not charity. That's one major thing. నేను అనుండొచ్చు ఏంటి ఒక 10 పీపుల్, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుతే నేను 10 మెంబర్స్‌ని ఎనేబుల్ చేయొచ్చు అని. బట్ అట్ ది ఎండ్ యూ ఆల్సో నీడ్ ద రైట్ సెట్ ఆఫ్ పీపుల్. తర్వాత నువ్వు పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి ఆంటర్‌ప్రెన్యూర్ అవుతావు అంటే ఇట్స్ డిఫికల్ట్. ఇట్ షుడ్ బి ది అదర్ వే రౌండ్. నీ ఐడియాతో ఇట్ షుడ్ ఎనేబుల్ జాబ్స్. సో అలా ఉండాలి. ఇట్స్ నాట్ అ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దట్ ఇట్లా యుఎస్కి ఇట్లా ఇంతమంది వెళ్తున్నారు, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యి ఉద్ధరిస్తాను అన్నట్టు అయితే ఇట్ వోంట్ హ్యాపెన్. బికాస్ యూ డోంట్ హ్యావ్ అ కాజ్ టు మేక్ దెమ్ సస్టైన్ కదా. ఇప్పుడు నేను లాడర్ గురు స్టార్ట్ చేసి ఒక మేబీ 1 year, 1.5 year అవుతుంది అనుకుంటా. నేను సో ఫార్ ఐ డెంట్ ఎంప్లాయ్ ఎనీవన్, బికాజ్ నాకు నేనే ఐ వాంట్ బి కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ నేను ఒక 3-4 పీపుల్ని ఎంప్లాయ్ చేసుకోగలిగితే అట్ ఎవ్రీ మంత్ వాళ్ళకి ఆన్ పాయింట్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వగలగాలి. అలా ఉన్నప్పుడే ఐ వాంట్ ఎంప్లాయ్, లేదంటే ఐ డోంట్ వాంట్ టు. బికాజ్ ఇప్పుడు ఏంటంటే నా లైఫ్తో పాటు నేను వాళ్ళని కూడా ఆడుకుంటున్నా మంచిగా. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో దట్ విల్ హ్యాపెన్ వెన్ యూ జస్ట్ డూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవుతా, నేను కంపెనీ పెడతా, జనాల్ని రిక్రూట్ చేసుకుంటా అంటే ప్రాబ్లం ఉండాలి కదా నువ్వు అంతమందిని రిక్రూట్ చేయడానికి. నీకు ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ద ప్రాబ్లం అండ్ నువ్వు ఒక 10 మందిని చేస్తే 10 మంది ఏం చేస్తారు, వాళ్ళు కూడా వచ్చి బిత్తిరిగా చూస్తారు, ఏం చేయాలి మేము ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అన్నట్టే చూస్తారు. సో ఐ థింక్ you need to become an entrepreneur instinctively, or you have to become an entrepreneur looking at a problem statement, and then automatically you would need manpower for that. That is how it will happen. You cannot go the other way around. It won't be successful. లేదు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాదు బిజినెస్ పెట్టాలి అనుకుంటే దెన్ మేబీ యువర్ థింగ్ కెన్ బి లైక్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక కన్వెన్షన్ సెంటర్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఏదన్నా పెద్ద మాల్ పెట్టాలనుకున్నా, షాపింగ్ ఒక రీటైల్ షాప్ కట్టాలనుకున్నా, అప్పుడు మేబీ యూ కెన్ బి లైక్ ఓకే నేను డబ్బులు మాత్రమే పెట్టేసి ఐ విల్ క్రియేట్ ఆపర్చునిటీస్ అన్న ఆలోచించవచ్చు. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్టార్ట్అప్ దెన్ ఇట్ వోంట్ హ్యాపెన్ అన్నమాట. సో ఇప్పుడు యాజ్ వీ స్పోక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, అన్‌ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్ దీస్ హెవీ సాడ్ టాపిక్స్, ఇప్పుడు లెట్స్ గెట్ ఆన్ టు ద ఫన్ పార్ట్ ఆఫ్ ఇట్. మేబీ ఫన్, ఇట్ కెన్ బి ఫన్ అండ్ ఇట్ కెన్ బి లిటిల్ బిట్ ఆఫ్ సీరియస్ టాక్ ఆల్సో. ర్యాపిడ్ ఫైర్ కాదన్న, సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఆన్ అ లైటర్ నోట్. ఇప్పుడు జస్ట్ వాంటెడ్ టు నో ఆల్సో, రైట్, ఆల్సో ఫర్ ది ఆడియన్స్ అండ్ ఫర్ మీ. ఇప్పుడు యూ హ్యావ్ టేకెన్ అప్ మధుర ఆడియో, రైట్?
this is what your dad built over, let's say, 10, 15 years, I believe. 15 years, correct? So many people, nepotism anesthar దీన్ని. So when you're, doing something, yeah. Yes, So I'm people a think product you of are just nepotism. ఏదో సరే వాడికి ఫాదర్ బిజినెస్ ఉంది, వాడు ఎటు కాకపోయినా చూసుకుంటాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇన్ నెగిటివ్ వే. So maybe sarcastic way also, but on a positive note, there is so much to take away from it, right? Because you have a mindset to grow what your dad has built. ఇప్పుడు మేబీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఉండొచ్చు, బట్ యూ విల్ హ్యావ్ ద కెపాసిటీ ఆర్ ద ఏజ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ హియర్ టు ద స్కై లెవెల్, right? So talk through that journey, Anna. So how, what should people think of this so called nepotism? సి బేసిక్ ఏంటంటే నాకు అసలు ఫరక్ కూడా పడదు పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది. నాకేంటి అంటే నా నా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. దే ఆర్ ఫైన్ విత్ ఇట్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. నాకు డెఫినెట్గా నాన్న కంపెనీని జాయిన్ అవుదాము అనుకుంటుంటే దెర్ విల్ బీ పీపుల్ అంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. అండ్ జస్ట్ వాళ్ళకున్న డౌట్స్ ఉంటాయి. ఏంటి నువ్వు ఇంత ఐఐటి చేసావు, ఇది చేసావు, వై నాన్న కంపెనీని ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నావు అంటే, సి బిజినెసెస్ ఆర్ మెంట్ టు బీ స్కేల్డ్ అప్. నువ్వు సి దేర్ ఇస్ అ కాన్సెప్ట్ వేర్ స్టార్ట్అప్ చేసి ఇంత తెచ్చుకొని అమ్మేసి ఇంకో కొత్త సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు దాన్ని. సో అది కాదు. దిస్ ఈస్ లైక్ అ ప్రాపర్ బిజినెస్ దట్ నాన్న స్టార్టెడ్ ఫ్రమ్ ద ఒక చిన్న బేస్‌మెంట్ నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి తీసుకొచ్చారు. అలా ఉన్నప్పుడు ఏమవుతది అంటే సీ నువ్వు హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. టు దాన్ని గ్రో చేయడానికి అని ఉంటదా? సమ్ బిజినెసెస్ బికమ్ స్టాగ్నెంట్. ఇప్పుడేంటంటే యూ డోంట్ హావ్ టు డూ ఎనీ ఇన్నోవేషన్స్. యూ జస్ట్ హావ్ టు అలా కౌంటర్ దగ్గర కూర్చొని డబ్బులు లెక్క పెడుతూ కూర్చున్నా గడుస్తూ పోతుంది. కానీ నా కేస్‌లో దేర్ ఈస్ అ లాట్ టు డూ. దేర్ ఇస్ అ లాట్ టు గ్రో, లాట్ టు లెర్న్, లాట్ టు డెవలప్. చాలా ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ మ్యూజిక్. మ్యూజిక్ ఆల్వేస్ ఎవాల్వ్స్ ఓవర్ టైమ్. మ్యూజిక్ కానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కానీ. సో, ఆ కేస్‌లో ఉంది కాబట్టి నాకు నిజంగా నువ్వు నెపోటిజం అన్నావు కాబట్టి అని చెప్తున్నాను. సీ ఆహ్, నువ్వు చిన్నప్పటి నుంచి ఫాదర్‌ని చూస్తుంటావు. ఇది చేస్తుంటూ. లెట్స్ సే యువర్ ఫాదర్ ఈస్ అ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గదా! సో, నువ్వు మీ ఫాదర్‌ని చిన్నప్పటి నుంచి విల్ బి సీయింగ్ ఇదేంటి వర్కింగ్ ఆన్ సమ్ ఆర్ ది అదర్ ప్రెజెంటేషన్స్ ఆర్ కోడ్ చేస్తే కోడింగ్, ఫుల్ స్టాక్ ఏదో ఒకటి చేస్తుంటే నువ్వు మోర్ ఆర్ లెస్ చూస్తూ ఉంటావు. సో, జనరల్‌గా డాడ్స్ ఆర్ సూపర్ హీరోస్ కాబట్టి మనం వి టెండ్ టు గో టువర్డ్స్ దట్ ఏరియా అనేది అది చేయాలి. డాడ్స్ ఆర్ మామ్స్. ఓకే. సో, హూస్ ఎవర్ వర్కింగ్ ఆర్ ఇద్దరు వర్క్ చేస్తే యూ టెండ్ టు లుక్ ఎట్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ నువ్వు చేసుకుంటూ పోతావు. సిమిలర్‌లీ నా కేస్‌లో మా ఫాదర్ బిజినెస్ చేస్తూ చూసాను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, నాకు మోర్ ఆర్ లెస్ ఐ వాంటెడ్ టు గెట్ ఇంటు దట్. ఇనీషియల్‌గా ఐ వాంటెడ్ టు డూ స్పోర్ట్స్ అండ్ స్టఫ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. కానీ నాకు ఐయామ్ నాట్ ఎట్ ఆల్ ఇదేంటి అషేమ్డ్ ఇస్ అ వెరీ బిగ్ వర్డ్. బట్ ఐయామ్ నాట్ ఈవెన్ ఎంబారస్డ్ టు సే దట్ ఐయామ్ వర్కింగ్. నేను నాన్న కింద వర్క్ చేస్తున్నాను. నాన్న కంపెనీలో చేస్తున్నాను. లెట్ పీపుల్ థింక్ వాట్ దే థింక్. అట్ ది ఎండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కార్వ్ నేమ్ ఫర్ యువర్‌సెల్ఫ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఇప్పుడు ఇనీషియల్‌గా మధురాకి నేను వస్తున్నప్పుడు నాకే వియర్డ్ అనిపించింది. ఆఫీస్‌కొచ్చి కూర్చొని నేను ఇనీషియల్‌గా వెన్ ఐ కేమ్ టు ది ఆఫీస్, లైక్ ఐ జస్ట్ కుడెంట్ సిట్ ఇన్ మై డాడ్స్ చైర్. సో, సైడ్‌లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ మీ టు టాక్ టు మై ఓన్ ఎంప్లాయీస్. వాళ్ళతో మాట్లాడుతూ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. వన్స్ యూ స్టార్ట్ పికింగ్ అప్, వన్స్ ది పీపుల్ ఆల్సో నోటీస్ ద ఎఫర్ట్ దట్ యూర్ పుట్టింగ్ ఇన్, ఆటోమేటిక్‌గా దే టెండ్ టు కన్సిడర్ యూ యాస్ ఎ లీడర్. యూ డోంట్ హావ్ టు డిమాండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ దెమ్. నువ్వు పెట్టే ఎఫర్ట్ విల్ డిక్టేట్ దట్ ఓకే. ఐ థింక్ దిస్ గై మనం ఫాలో అవ్వాలి ఇతన్ని అన్నట్టు అనుకుంటారు. మోర్ ఆర్ లెస్ ఐ ఫీల్ ఐయామ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ జర్నీ వేర్ పీపుల్ ఆర్ నౌ ట్రూలీ అండర్‌స్టాండింగ్ ఓకే. వి హావ్ టు టేక్ దిస్ గై సీరియస్‌లీ. ఇట్ ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇంటర్న్‌షిప్ ఫర్ మీ. నౌ ఐయామ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆపరేషన్స్. సో, ప్రాపర్‌గా కూర్చొని ఐయామ్ అండర్‌స్టాండింగ్ హౌ డు ఐ ఎలివేట్ ద ప్రాసెస్. ఆప్ అసలు ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా తీసుకురావాలి ప్రాసెస్‌లో.
అన్నట్టు రూట్ కాజెస్ అర్థం చేసుకొని అసలు కంపెనీ గ్రోత్ ఎలా తీసుకురావాలి, ఎవ్రీథింగ్ ట్రైన్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చిన థింగ్ ఏంటి అంటే నాకు డెఫినెట్గా ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద మధుర ఆడియో ఆర్గనైజేషన్. మధుర ఆడియో పార్ట్ అవ్వాలి, కానీ నాకు ఒక చిన్న ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ లాడర్ గురు. అందుకు ఐ మేడ్ ది ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఇన్ సచ్ అ వే దట్ నేను నాన్న కూర్చొని వి మేడ్ దట్ ఇన్ సచ్ అ వే దట్ ఐ హ్యావ్ మై ఓన్ లాడర్ గురు అండ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఆపరేషన్స్ టు మధుర ఆడియో. సో ఇక్కడ కూడా ఓకే ఓకే ఐఎమ్ అ కన్సల్టెంట్ సిఇఓ ఫర్ మధుర ఆడియో. సో మంచి ప్రాపర్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ వేసుకున్నాం అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో అది సో అలానే మెల్లమెల్లగా నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టము. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ స్పోర్ట్స్ విచ్ డిడెంట్ పాన్ అవుట్ ద వే ఇట్ వాస్. అప్పుడు ఐ గాట్ ఇన్ టు మ్యూజిక్, అండర్స్టూడ్ మ్యూజిక్ ప్రాపర్ గా అసలు ఎలా పిక్ చేయాలి సాంగ్స్, స్పాటిఫై అవి ఇవి అని ఫుల్ అటు ఇటు ఐ ట్రై టు అండర్స్టాండ్, ఎగ్జిక్యూటెడ్ అండ్ గాట్ ద రిజల్ట్స్ అండ్ అవన్నీ చేస్తూ ఉన్నాను. సో ఐమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్ రైట్ నౌ. నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఐ రియల్లీ డోంట్ కేర్ అబౌట్ వాట్ అదర్స్ థింక్. వాళ్ళు అనుకొని నేను ఐ ఫ్లాంట్ ఇట్, దాన్ని ఫ్లెక్స్ ఫ్లెక్స్ అబౌట్ దట్. నేను చేస్తున్నా, బరాబర్ చేస్తా అని చెప్తా అంతే. ఆబ్వియస్లీ అంతే ఆబ్వియస్లీ ఇప్పుడు మన తప్పే ఉంది చెప్పు. నాన్నకు ఐడియా వచ్చింది, చేశాడు. సి ఐ హ్యావ్ ద లిబర్టీ టు సే దట్ నాన్న నాకు మధురాలో వర్క్ చేయాలని లేదా, ఐ వాంట్ టు డూ దట్ సంథింగ్ ఎల్స్. నాట్ దట్ నాన్న ఫోర్స్డ్ మీ టు గెట్ ఇన్ టు మధురా, ఇట్ వాజ్ మై డెసిజన్. సిమిలర్లీ నెపోటిజం అనేది యాజ్ ఐ గేవ్ యూ, ఇప్పుడు యాక్టర్ వాళ్ళ పిల్లలు కూడా దే టెన్ టు సీ దేర్ పేరెంట్స్ యాజ్ అన్ యాక్టర్. సో నీకు యువర్ లిమిట్స్ ఆర్ దేర్ ఓన్లీ. నువ్వు మీ పేరెంట్స్ ఇలా చూస్తావు, యూ టెన్ టు బికమ్ దట్ వే. సో మోరల్లెస్ అలానే అవుతుంది. నువ్వు అంటిల్ అండ్ అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్ డిఫరెంట్లీ, దెన్ యూ టెన్ టు. ఇప్పుడు చాలా మంది నాన్ యాక్టింగ్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు, వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళు ఫిలిమ్స్ చూసుకుంటూ అలా గ్రో అవుతుంది ప్యాషన్. బట్ నాట్ ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్ కదా. సమ్ పీపుల్ విల్ ఓన్లీ లుక్ ఎట్ దేర్ పేరెంట్స్ అండ్ సీ దెమ్ యాజ్ సూపర్ హీరోస్ అండ్ దెన్ దే విల్ బీ లైక్ ఓకే నేను అవుతే మా డాడీ లానే అవుతా, అవుతే మా మమ్మీ లానే అవుతా అన్నట్టు ఉంటుంది. అట్లా అవునవును ఎగ్జాక్ట్లీ. అసలు ఇఫ్ యూ థింక్ అబౌట్ వాట్ అదర్స్ థింక్, యూఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ దేర్ ఇట్ సెల్ఫ్. యూ షుడ్ డెఫినెట్లీ లిజన్ అండ్ అండర్స్టాండ్ దేర్ పాయింట్, బట్ ఇట్ షుడెంట్ ఇన్ఫ్లుయెన్స్ యూ. అది అంటే నువ్వు అందరినీ విని నీకు రెస్పాన్స్ ఉంటే రెస్పాండ్ అవ్వాలి, లేదు అంటే లైట్ తీసుకోవాలి అంతే. మరీ ఆరోగెంట్ గా ఎవరి మాట వినా, మనిషి మాట అస్సలే వినా అని అంటే అది ప్రాబ్లం. బట్ you have to listen to a lot of things. You have to put your ears open to everything, then listen to your heart. To a person who wants to start something on their own, let's say for example your dad started from a foundational level, right? So ఆ స్టేజ్లో he didn't have anything, business experience లేదు, బిజినెస్ ఫ్యామిలీలో ఎవరు చేయలేదు అన్నారు. He was the first one to take that initiation, right? So our level, if someone wants to start something on their own, which is again the whole framework or setup of this whole podcast again, right? So what is that, let's say that formula, or let's say the thing which they should consider? నేను ఏదో స్టార్ట్ చేస్తున్నా, నాకేం ఐడియా లేదు, బట్ ఐ వాంట్ స్టార్ట్ సంథింగ్. నాకు ఆ డిజైర్ ఉంది, ప్యాషన్ ఉంది, ఏదో చేయాలి, స్టార్ట్ చేయాలి, ఐ వాంట్ టు బిల్డ్ సంథింగ్ ఆన్ మై ఓన్. సో ఇలాంటి వాళ్ళకి వాట్ suggestion or guidance will you give throughout your journey from starting ladder, working with Madhura, because you have talked to different people, worked with different people also. So mottam considering this last 2.5 years of journey, so meerem antaru anukuntaru in to these type of people, what would you want to tell them? Okay, so see, one thing is it's a very big thing to answer this. Only if I'm like ఏదో పొడి చేస్తే కానీ ఆన్సర్ చేయడం కష్టమే. బట్ నువ్వు అడిగావు కాబట్టి సి యూ జస్ట్ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రాబ్లమ్స్ ని ప్రాపర్ డీప్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. లైక్ ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు బికమ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్, యూ జస్ట్ షుడెంట్ లుక్ ఎట్ దట్ యాజ్ ఎఫ్ టు లెర్న్ మనీ. అంటే నువ్వు ఒక ఐడియా పెట్టేసి
అది వెబ్సైట్ క్రియేట్ చేసి అది చేసి ఇది చేసి డబ్బులు వచ్చేస్తాయని కాదు. అంటే ఆర్ ఇంకోటి ఏంటంటే యూ కెన్ లివ్ లైఫ్ అట్ ఇట్స్ ఓన్ టర్మ్స్, అది ఇది అన్నట్టు అవ్వదు. ఆంటర్ప్రిన్యూర్షిప్ ఇస్ నెవర్ దట్ వే. యూ షుడ్ సీ ఆన్ ది అదర్ సైడ్ దట్ నీకు డబ్బులు ఎవ్రీ మంత్ రావు. సమ్ టైమ్స్ డబ్బులు రావు నీకు. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు స్లాగ్. సో దట్ ఈస్ మెయిన్ థింగ్. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇన్ యూ. నేను తీసుకుంటా. సమ్ టైమ్స్ ఆల్సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఫ్యామిలీ విల్ బి అగేన్స్ట్ బీయింగ్ అన్ ఆంటర్ప్రిన్యూర్. వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి, నీ ఓన్ ఒకలా ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ మైండ్ సెట్. ఇఫ్ యూ ఆర్ అ పర్సన్ హూ కెన్ బ్రేక్ డౌన్ వెరీ ఈజీలీ, డోంట్ గెట్ ఇన్ టు ఆంటర్ప్రిన్యూర్షిప్ బికాస్ యుల్ బ్రేక్ ఇన్ టు పీసెస్. బికాస్ చాలా కొత్త కొత్త థింగ్స్ వస్తాయి, ఆపరేషనల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు మనదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, పాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాం. అవును. నాకు పాడ్కాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు పాడ్కాస్ట్ చేసావు, బట్ స్టిల్ ఇట్ డింట్ హ్యాపెన్ ఇన్ వన్ గో. అవును, ఆబ్వియస్లీ. చిన్న చిన్న థింగ్స్, చిన్న 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 థింగ్స్. ఇప్పుడు నేను ఆ చిన్న థింగ్స్ చెప్పా సీక్రెట్ మన ఇద్దరి మధ్యలో, బట్ ఆ చిన్న చిన్న థింగ్స్ అనేవి యూ డోంట్ యాంటిసిపేట్ దెమ్. అవునవును. బట్ యూ షుడెంట్ బి లైక్ అబ్బా ఈ రోజు అవ్వలేదు, రేపు అవ్వలేదు, ఎల్లుండి అవ్వలేదు, ఐ థింక్ దేవుడు రాసి పెట్టలేదేమో మన జీవితంలో పాడ్కాస్ట్ అవ్వేటట్టు అని అనుకోకూడదు. సో యూ షుడ్ జస్ట్, అంటే యూ షుడ్ జస్ట్ స్మైల్ అండ్ బి లైక్ అదా నెక్స్ట్ ఇంకోటి ఏదా అన్నట్టు. యూ జస్ట్ హ్యావ్ టు డూ దట్. I feel that is it. Ante you have to understand problem properly, and then you should have the willpower to go uh, go challenge that problem. And you have to understand every low that you fall, there's always some high you'll get in life. అది అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంత కింద పడిపోయినా ఏదో విధంగా లేస్తావు, అది చూసుకోవాలి. So we have spoken about entrepreneurial journey, right? Which I know it's a start again. Ladder start చేశారు, it's going on, and struggles అలా ఉంటాయి and everything, right? So if a person, ఇప్పుడు నేనున్నాను or మీరున్నారు, మనం ఏదో చేయాలనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్, రైట్? దెర్ ఆర్ సో మెనీ పీపుల్ అవుట్ దేర్ హూ ఆర్ అన్ఎంప్లాయిడ్ అగైన్, విచ్ యూ హెవ్ డిస్కస్డ్. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోతారు. సో దట్స్ ద మెయిన్ thought which I got, and that's the reason I've thought of starting Founders Formula, to reach these guys. And వాళ్ళ ఒక probably I can't say inspire because we are no one to inspire them, but at least మనల్ని చూసి if they get a 0.01% of thought that okay వీళ్ళు చేశారు, why can't I do this అనే థాట్ డ్రైవ్ చేసి, then I thought of let's do a podcast again instead of an audio thing. Video will be connected with people again, as you mentioned in the start. So ala nenu thought of starting this, so that was it. So yeah, thank you so much Vishnanna for doing this after so many iterations which didn't happen before. I truly loved it. Basic ఏంటంటే one thing I'd like to say is, see, a great initiative. ఎందుకంటే స్టార్ట్ చేయడం is important. Yes. మళ్ళీ దాన్ని సస్టైన్ చేయడం is another big thing. I'm so glad that you're getting to do a lot of things. నేను కూడా పర్సనల్ గా నీ గ్రోత్ చూశాను. ఇదేంటి పీబీ ఫిలిమ్స్ నుంచి పవన్ బిసమాల, తర్వాత లాట్ మోర్, ఇప్పుడు ఫౌండర్స్ ఫార్ములా. సమ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇన్ లైఫ్. అండ్ యా, అండ్ అదర్ థింగ్ ఇస్, ఇప్పుడు ఈ ఇప్పుడు టు ఆల్ ద పీపుల్ వాచింగ్ దిస్ వీడియో, ఈ అన్కన్వెన్షనల్ కెరియర్స్ కి ఇఫ్ యూ వాంట్ టు లైక్ గెట్ ఇన్ టు దీస్ careers, you can definitely reach out to me. Untadi kinda వీడియోలో ఎక్కడో ఉంటది నాది. You can find about ladder, you can find about what I do, Skillloom, Elite Spark Bridge, అన్ని ఉంటాయి. So yeah, we can so you can reach out to any one of us on LinkedIn also if you guys want. LinkedIn కానీ Instagram బెటర్. పవన్ కి LinkedIn, నాకు Instagram. Okay, cool Pawan, thanks a lot. It was amazing Thank you Anna. talking to you. Cheers.